అమరావతిలో 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు రావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు, జిల్లా ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఏపీలో బీజేపీ పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఒక్కో స్థానానికి సంబంధించి 3 పేర్లు హైకమాండ్కు పంపనున్నారు. మోదీ గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారన్నారు పురంధేశ్వరి. మోదీ కూడా చిన్న స్థాయి కార్యకర్త నుంచి పీఎం స్థాయికి ఎదిగారన్నారు. కార్యకర్తల్ని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు గనక అంకిత భావంతో పార్టీని తల్లిగా భావిస్తూ సేవ చేసినట్లయితే ఖచ్చితంగా వారిని గుర్తించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అధ్యాపకుడు బిడ్డ అయినా కూడా ప్రధాని కాగలిగారు. సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు మరి దేశ ప్రధాని కాగలిగారు. షెడ్యూల్డ్ తెగలకి సంబంధించినటువంటి పెద్దలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యారు. సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో కేవలం ఏదో ఒక వర్గాన్ని, ఒక కులాన్ని సంతృప్తి పరచాలి అనేటువంటి భావనతో కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భావనతోటి, అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళదాం అనేటువంటి భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రస్ఫుటంగా అందరికీ కనపడుతుందో. ఎందుకంటే అంత్యోదయ అన్నదే అసలు మూల సిద్ధాంతం. సమాజంలో అట్టడుగునున్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారిని అందరినీ ప్రగతి పదంలో నడిపిస్తూ తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. కార్యకర్తల్ని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు గనక అంకిత భావంతో